నందమూరి తమన్ కాదు ఇప్పుడు అక్కినేని తమన్ ఆస్కార్ ఇంటి దగ్గరికి రావాలండి అంతే. సో అన్న కూడా సినిమా కోసం పోతున్నాడు. అన్న సినిమా పోతున్నావు అన్న, లెనిన్ సినిమా గానా ఏ ఇంట్రెస్ట్ లేదంట. ఓకే పర్లేదన్న, పర్లేదు. ఈ పంచాయతీ నీడి దాకా తెచ్చినందుకు అసలు మీ ఇద్దరిని క్షమించకూడదు. నా మొత్తానికి కొండంత భారం దిగిపోయింది, ఆనంద బాష్పాలు వెళ్ళిపోయినాయి, ప్రశాంతంగా ఉంది. కింద ఐసిగడ్డ పెట్టినట్టుంది, మాకు చల్లగా ఉంది. నిజంగా ఒక 10 సంవత్సరాల నుంచి మోస్తున్న బరువు ఈ రోజు తగ్గిపోయింది. అయ్యగారు నెంబర్ వన్ అనుకుంటున్నాం కానీ ఇంతకు ముందు ఇప్పుడు నిజంగానే నెంబర్ 1 కి అంతకు మించిన నెంబర్ ఏదైనా ఉంటే అది అయ్యగారికే రావాలి. అట్టుంది సినిమా. ఏం నటించాడు కాదు, ఏం జీవించాడు. ఎంత న్యాచురల్ గా అంటే న్యాచురల్ నాని కూడా పనికిరాడు అసలు. అట్లా ఉంది. అంటే ఒక పల్లెటూరు ఆ విలేజ్ లో ఎట్టుంటాడు, ఎంత మంచి అమాయకత్వం అంటే అబ్బా. సింధులు చూసి నా అమాయకత్వం అయింది. అదే ఉంటది. స్టార్టింగ్ లో కూర్చున్న పేర్లు పడే కాడ నుంచి ఇంకా అసలు మేము ఇట చూడలే అట చూడలే, పక్కన ఎవరెవరు ఉండరు, కొత్త వాళ్ళు మంచి వాళ్ళు ఉండరు, అయినా మేము చూడలే. మన కాన్సన్ట్రేషన్ అంతా మన అంతెందుకు లెనిన్ కాటన్ పైన, కాటన్ కాదు లెనిన్ అన్న పైన, ఓన్లీ లెనిన్ గురించి తర్వాత లాస్ట్ లో మాట్లాడదాము. కాకపోతే భాగ్యశ్రీ మీద కూడా అంత ఫోకస్ పోలే, అంత చూసినాం మేము. ఎందుకంటే ఎట్లా జీవించాడు అంటే ఒక లివింగ్ లెజెండ్ జీవించాడు అంతే. అవును. ఈ మొత్తానికి అంటే లవ్ ప్రేమ ఇట్లా కూడా మనిషి ఉంటాడా, ఒక ఫ్రెండ్స్ ని ప్రేమించడము, వాళ్ళ లవ్ స్టోరీ ఉంటది, ఎంత ప్యూర్ గా ఉంటది అంటే అట్లా ఉంటది. ఫైట్లు అయితే ఇరగదీశాడు. ఇప్పుడు మన పెద్ద చూసినాము, పెద్దికి తొక్కి ఆ నారదీస్తే ఈ లెనిన్ ఇప్పుడు నాకు బయటికి పోయి నెత్తి మీద ఇది బీర్ బాటలు కొట్టుకోవాలని ఉంది. ఇప్పుడు పోతా నేను తీసుకుంటా, కొట్టుకోవాల్సిన సినిమా అనేది. ఎందుకంటే చాలా బాగుంది, పల్లెటూరు. కాకపోతే స్టోరీ ఏం పెద్ద మన కొత్త స్టోరీ పైనుంచి దిగొచ్చిన స్టోరీ ఏం కాదు. స్టోరీ ఓకే, మొత్తం మన రామాపురంలో తీసిందే. మన కిషోర్ అన్న, మన అఖిల్ అన్న ఏదైతే ఉన్నాడో ఆయన వల్ల అసలు స్టోరీ గుర్తురాలే, భాగ్యశ్రీ గుర్తురాలే, మన మురళి అన్న గుర్తురాలే, ఎవరు అసలు ఎవ్వరు లేరు. మొత్తం శివాజీ ఉన్నాడు. శివాజీ గురించి అంత ఎక్స్పెక్ట్ చేయలే, బల్ల చేసినాడు. శివాజీ రోల్ బాగుంటది చూడండి. ఇప్పుడు స్పాయిలర్ చెప్పకూడదు కానీ శివాజీ బల్ల చేసినాడు. ఇంతకు గెటప్ సీన్ ఉంటాడు. సో వీళ్ళు కొంచెం బాగా చేశారు. సో అసలు సినిమా ఓవరాల్ గా చెప్పాలంటే అదృశ్యం. నిజంగా చెప్పాలంటే 2 పాటలు కొంచెం అటు ఇటు ఉన్నాయి. కాకపోతే మన తమన్న వాంచి చేసినాడు. ఇప్పుడు తమను మన నందమూరి తమన్ కాదు, ఇప్పుడు అక్కినేని తమను ఏం వాయించాడంటే అట్లా వాయించాడు అంతే. ఇప్పుడు ఈ సినిమాకి మేము అంచనాలు 100 కోట్లు దాటుతాదా, ఇది అట్లా కాదు, 1000 కోట్లు. అయ్యగారు నెంబర్ 1. అసలు దీంట్లో డబ్బుల గురించి టాపికే రాదు. ఎందుకంటే మన అఖిల్ అన్న పర్ఫార్మెన్స్ ఎట్టుంది అసలు. మామూలుగా దీనికి ఆస్కార్ ఇచ్చిన తక్కువే అండి. ఆస్కార్ ఇంటి దగ్గరికి రావాలండి అంతే. ఆస్కార్ పిలిచి ఇచ్చేది కాదు. ఆస్కార్కే ఆస్కారం లేదు ఈ సినిమాలో, అసలు లేదు. వీళ్ళు ఇంటి దగ్గర డోర్ బెల్ కొట్టి ఇవ్వాల్సిందే, అన్నకి ఇవ్వాల్సిందే. అట్లా ఉంటది. జీవించాడు. తీసిన పెద్ద టీము ఈ సినిమా చూసి నేర్చుకోవాలా. అవును, యాక్చువల్ గా ఏంది అసలు అప్పుడు మురళి అన్న అంటే మా ఊరు రామపురం అంటే చిత్తూరు పక్కన ఇది ఉంటది. మొత్తము ఆ యాస భాష ఊరు మొత్తం స్టోరీ పాతే గాని మొత్తం బలి తీసినాడు. కాకపోతే నాకు అర్థం కాని విషయము, ఈ లెనిన్ అంటే ఏమో నాకు అర్థం కాలే. మొత్తం సినిమా చూసినాం, ఎంజాయ్ చేసినాము. లెనిన్ ఏంది, లెనిన్ కాటను చొక్కాలు రేపు పారాగోన్ పెడతారు. ఏంది స్వామి మీరు పెద్ద అంటే ఎవరు? కానీ ఆ లాస్ట్ లో ట్విస్ట్ ఏదైతే ఉందో అది హైలైట్, ఎక్సలెంట్. నా నిజం క్లైమాక్స్ లో మైండ్ పోయింది నా. మీరు పెట్టిన లెక్క, మీరు బ్లాక్ లో కొన్నారు, వైట్ లో కొన్నారు టికెట్, క్లైమాక్స్ చూస్తే మీరు మైండ్ పోతుంది అంతే. అసలు పర్ఫార్మెన్స్ నిజంగా హ్యాట్స్ ఆఫ్. మజాగా ఒక పక్క పెట్టండి. నిజంగా సీరియస్ సినిమా చాలా బాగుంది. ఇది కమ్బ్యాక్ కాదు, ఇది మూవ్ ఫార్వర్డ్. మన నాగార్జున గారు ఏదైతే సెలెక్ట్ చేసినారో అఖిల్ కోసం స్క్రిప్ట్, ఈ స్క్రిప్ట్ లో ఆయన కోసం ఆయన సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగుంది. మొత్తానికి చాలా బాగా సెలెక్ట్ చేసినారు. సో ఇంకో విషయం ఏంటంటే దీని తర్వాత ఇంకా అన్నని పట్టుకునేటోడు లేడు, ఆపేటోడు లేడు అంతే. ఏమేం చేసినా కూడా నో ప్రాబ్లం, ముష్కిలే. పట్టేటోడు లేడు, ఆపేటోడు లేడు, అదే ఎట్టే వెళ్ళిపోతాండే అంతే వెళ్ళిపోతా. ఇంతకు ముందు నాగ చైతన్య తంగబేల్ సినిమా చూసినాము. తంగబేల్ కాదు, తాండేల్ కి ఎన్నో కోట్లు వచ్చినాయి, 100 కోట్లు వచ్చినాయి. ఈ తమ్ముడు సినిమాకి 200 కోట్లు రాసి పెట్టుకోండి మీరు. అస్సలు
తగ్గడు. ఎట్లా జీవించాడంటే ఇప్పుడు నిజంగా వ్యక్తిగత మనిషి, చాలా ప్యూర్ హార్ట్ మనిషి అఖిల్. ఎవరు? సో మీరందరూ సపోర్ట్ చేయండి, మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం, మేము చూస్తున్నాము. అయ్యగారు నెంబర్ 1, మజాక్ కాదు, అయ్యగారు నెంబర్ 1. హాలీవుడ్ లో ఇంటర్స్టెల్లర్ ఎట్టనో ఆ సినిమా మైల్ స్టోన్ మొత్తం హాలీవుడ్ వెనకలు తిరిగి ఎట చూసినారో అట్ట లెనిన్ కి తెలుగు సినిమా మొత్తం ఇండస్ట్రీ మొత్తం వెనకలు తిరిగి చూడాల్సిందే తప్పదు. కాకపోతే మన మురళి అన్నకి ఒక స్మాల్ మెసేజ్, ఈ అన్న పెద్ద డాన్సర్ కదా, ఈ దీంట్లో అంత పెద్దగా డాన్స్ చేపిలే మీరు. సో అది ఒకటి. ఈ పేరు గురించి మాకు క్లారిటీ రాలే. పేరు ఈ లెనిన్ పెట్టకపోయినా వేరేది ఏదైనా పెట్టినా కూడా నరసింహారెడ్డి, సమరసింహారెడ్డి, సింహ ఇలాంటి లెజెండ్లు ఇలాంటి పెట్టే కూడా బాగా జరిగింది. సో మొత్తానికి మాకు తెలియదు. బాగుంది సినిమా అయితే. సో వీళ్ళందరూ సినిమా చూసి పోతున్నారు. అల్లు అర్జున్ తర్వాత మన అఖిల్ కే ఆ ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉండేది కేరళలో. అంతే, మల్లు అఖిల్ అంటారు. గ్లామరు మల్లు అఖిల్, ఆ గ్లామరు, ఆ డాన్స్ కొంచెం తక్కువ ఉంటది. నెక్స్ట్ సినిమాలో బాగా ఊపిస్తాడు. కాకపోతే మంచి హిట్ పడింది అన్నకి. సో అయ్యగారి నెంబర్ 1. సో అన్న కూడా సినిమా కోసం పోతున్నాడు. అన్న సినిమా పోతున్నావు సినిమా గానా ఇంట్రెస్ట్ లేదంట. ఓకే పర్లేదు చూద్దాం. సినిమా ప్రతి ఒక్కరు సినిమా చూడండి. ఈ సినిమా ప్రతి ఒక్కరు మీ ఇంట్లో వాళ్ళు, మీ సందులో వాళ్ళని తీసుకొని పోవాల్సిన సినిమా ఇది. ఎందుకంటే పోతే డబ్బులు వస్తుంది, లేకపోతే రాదు. అందుకోసం చెప్పేది ఏంటంటే ఓటీటీలో వస్తుంది ఈ సినిమా. ఓటీటీలో మళ్ళీ చూడొచ్చు మీరు. ఎందుకంటే 4-5 సార్లు చూడాల్సిన సినిమా ఇది. ఎందుకంటే లాస్ వచ్చింది మన ఏజెంట్ లో. అది సురేందర్ రెడ్డి, ఇది మురళి రెడ్డి, మురళీ కిషోర్. సో అంతా ఒకటేలే, అంతా ఒకటే. ఇప్పుడు ఏంటంటే మనకు డబ్బులు పెట్టింది ఎవరంటే ఫాదర్ మన నాగన్న కాదు, నాగార్జున జూ ఉండాలి మధ్యలో. సరే మొత్తానికి సినిమా చూడండి, అందరూ పోయి కష్టంగా చూడాల్సిన మొత్తానికి సినిమా చూడండి. ఈ కొన్ని పాయింట్స్ మీద మీరు ఏమనుకున్నారో మీ అభిప్రాయం కామెంట్లు కూడా చెప్పండి. ఫాలో కొట్టుకోండి, బాగా సపోర్ట్ చేస్తున్నారు, అలాగే చేస్తూ ఉండండి. ఇంకా మంచి రివ్యూస్, వేరే వీడియోస్ కూడా అవి కూడా చూడండి. ఇంకా ముందుకు వస్తాం, రచ్చిపోతాం. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, వేరే వాళ్ళకు కూడా చెప్పండి చూడమని. థ్యాంక్ యూ, బాయ్.